దేశవ్యాప్తంగా ఇటీవలే కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 3 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని ముంబై నుంచి పశ్చిమ బెంగాల్లోకి హౌరాకు వెళ్లే హౌరా CSNT ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం ఉదయం ప్రమాదానికి గురైంది. జార్ఖండ్లోని జంషేద్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబూ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని 18 బోగీలు ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించి మరుగైన చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరగడంతో పలు రైళ్లను రద్దు చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని తెలిపారు. అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో ప్రతి వారం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భారీ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇక సోమవారం కూడా బీహార్లోని సమస్తపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అయితే అందులో ఎటువంటి ప్రాణ నష్టం లేదని వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.